అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు ఒక స్త్రీమూర్తి కళ్ళలో కనపడి ఇంత అడలు రూపాయి అంత బిళ్ళ పెట్టుకుని బొట్టు బిళ్ళ కనపడింది. ఆమె ఎవరు అనేది ఆయనకి అర్థం కాలేదు. మా నాన్నగారు కళ్ళలో చూసిన అమ్మే అక్కడ సాక్షాత్కారం అయింది. భోజనంకి వెళ్ళి కూర్చుంటే ఇస్తరాకులు పండు మిరగాయల కారం వేసి అమ్మకు అన్నం పెట్టారట మా నాన్నగారికి. ఆయన భోజనం చేస్తుంటే పండు మిరగాయల కారం కనపట్ల, అమ్మ కనపడుతుందంట. ప్రాణం పోయేటప్పుడు అమ్మాని కాకేసిందట. కాకేస్తే అమ్మ స్నానం చేసి చీర కట్టుకుని అమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. గోడి కొడుకొచ్చాడులే అని చెప్పని తల మీద ఇట్లా అంటే మా నాన్నగారు కళ్ళు తెరిచి మా నాన్నగారు చూసింది. అసలు ఫస్ట్లో ఉంది చిన్న చిన్న పాకలు, కొద్ది పాకలు వేసి కొంచెం చిన్న ఇల్లు వేసి దాంట్లో కూడా కొంచెం 2 మంచాలు బట్టి అంత ఇల్లు అమ్మ కూర్చుంది. వాస్తవంగా అది గేదె మాయేసింది. ఇక్కడ నా అని లేచాడు, పైకి కూర్చున్నాడు, లేచి ప్రాణం వచ్చేసి. అంతకుముందు నాకు పైల్స్ కంప్లైంట్ ఉంది. ఆ పైల్స్ కంప్లైంట్ ఇన్ని రావిలూరులో చూపించాను, చీరాల్లో చూపించాను, ఎన్ని చోట్ల చూపించినా మందులు వాడుతుంటే అసలు తగ్గట్లా. మందులు వాడినప్పుడు సుఖంగా ఉంటే తర్వాత తగ్గట్లా. చాలా ఇబ్బంది పడితే ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్తే ఏంటి అట్లా ఉన్నావు అంది. ఇట్లా కొంచెం పిర్ర పైకి ఎత్తి కూర్చుంటే అమ్మ ఏంటి అట్లా ఉన్నావు అంటే అమ్మ పైల్స్ కంప్లైంట్ అమ్మ బాగా బాధపడుతుంది. అవేం చేస్తాయిరా నాకు లేవా అన్నది. మనుషులనే కాదు, జంతువులనే కాదు, పక్షులనే కాదు, ఏదైనా సరే అమ్మ ప్రతిదాన్ని ప్రేమిస్తుంది. చీరాల దగ్గర స్వర్ణ వాస్తవ్యులు కీర్తిశేషులు కటిక కోటేశ్వరరావు గారి పెద్ద కుమారులు శ్రీయుతులు కటిక హనుమయ్య గారిని ఈరోజు జాండ్రపేటలో అమ్మతో మా అనుభవాల శీర్షికన వారి అనుభవాలు తెలుసుకునేందుకు గాను వారిని కలిశాం. వారి దయతో అంగీకరించారు. వారి అనుభవాలు మనకు తెలుపబోయే ముందుగా వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, వారిని గురించి మనకు పరిచయం చేస్తూ ఆనాటి వారి కుటుంబ పరిస్థితుల గురించి కూడా మనకు తెలియజేస్తారు. నమస్కారం హనుమయ్య గారు. నమస్కారం అండి. మాది స్వర్ణ గ్రామం. మా నాన్నగారు కటిక కోటేశ్వరరావు గారు, మా అమ్మగారు రత్తమ్మ గారు. అయితే మా నాన్నగారు మొదటి నుంచి ఆధ్యాత్మిక విషయంలో చాలా ఇదిగా ఉండేవాడు. మా ఇంటి పక్కన అచ్యుతం రామకృష్ణ గారు అని మాస్టర్ ఉండేవారు. వారితోటి కలిసి మా నాన్నగారు రోజు వ్యాహ్యాలకి కాలువ కట్టకి తెల్లవారుజామున వెళ్తుండేవాడు దీనికి. అయితే మా నాన్నగారి రోజున ఒక స్త్రీమూర్తి కళ్ళలో కనపడి ఇంత అడలు రూపాయి అంత బిళ్ళ పెట్టుకుని బొట్టు బిళ్ళ కనపడింది. ఆమె ఎవరు అనేది ఆయనకి అర్థం కాలేదు. వెళ్ళినప్పుడు తెల్లవారుజామున రామకృష్ణ శర్మ గారిని అడిగాడు. అడిగితే నాకు తెలియదు కోటేశ్వరరావు, నేను అన్నీ చెప్పి ఆయన చీరాల డాక్టర్ గారు పోటూరు సుబ్బారావు గారి ఇంటికి వచ్చాడు. వాళ్ళ మామగారు చీరాల అయితే అక్కడికి వచ్చినప్పుడు డాక్టర్ గారి ఇంటికి కలిసి ఇట్లా సంగతి అడిగితే పలానా జిల్లమూడి కరణం గారి భార్య అమ్మవారు ఇట్లా చెప్తే మా నాన్నగారికి చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇద్దరు కలిసి జిల్లమూడి వెళ్తే కళ్ళలో ఎట్లయితే ఏ సాక్షాత్కారం ఏ చీర అయితే కట్టుకొని ఏ విధంగా అయితే దర్శనం ఇచ్చిందో అదే దర్శనం జిల్లమూడిలో మా నాన్నగారికి దర్శనం అవుతట. సుమారుగా ఏ సంవత్సరం? 1958లో బహుశా అమ్మను దర్శించారు. 1958లో. అవును. దర్శించినప్పుడు మా నాన్నగారు కళ్ళలో చూసిన అమ్మే అక్కడ సాక్షాత్కారం అయింది. అక్కడి నుంచి మా నాన్నగారు ఆ సంవత్సరం వెళ్ళిచ్చిన తర్వాత అప్పుడు నాకు 10 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది. సరే తర్వాత నేను సెకండ్ టైం నేను వెళ్ళా మా నాన్నగారితో. ఏది 59 నేను ఒక్కడిని వెళ్ళా. అంటే చిన్నపిల్లవాడిని కదా, ఎక్కడ తల్లిదండ్రులు వీళ్ళకి వెళ్తే పిల్లకాయలు ఎమ్మడబడి అలవాటు ఉంటుంది కదా, ఆ అలవాటులో. అంతేగాని నేను ఏదో అమ్మని చూడటం దైవం అని కాదు, అది ఆలోచన తెలియదుగా చిన్నపిల్లవాడిని. నేను కూడా వస్తానని చెప్పి ఎమ్మడబడి వెళ్ళా. వెళ్ళి రైతులు వెళ్ళాం రాత్రిపూట. ఎవరు అక్కడ అమ్మ నామం చేస్తున్నారు. చీరాల వాళ్ళ మందిరం ఉంది, చీరాల వాళ్ళ మందిరం మాత్రమే ఉంది అక్కడ. అక్కడ నామం చేస్తున్నారు. చీరాల వాళ్ళ మందిరం అంటే చీరాల సోదరులందరూ మందిరం అది.
తాటాకులతోటి తాటాకులతో ఉన్న ఒక నిట్టాడి పెద్ద పెద్ద ఇది దానిలో వసతి ఉండడానికి పడుకోవడానికి వాటికి. సరే వెళ్ళిన తర్వాత బావి కాడ కాళ్ళు కడుకొని సంచారం తెచ్చి అమ్మని చూసాం. సరే ఆ రాత్రి దర్శనం చేసుకుని పడుకున్నాం. నాకేంటి మామూలు పిల్లవాడిని కాబట్టి మామూలుగానే అమ్మని చూసాము, నమస్కారం చేసాము, భోజనం చేసి పడుకున్నాం. మీ నాన్నగారు ఏమన్నారు దర్శనం చేసుకున్న తర్వాత? మీకు తెలియదు? నాకు తెలియదు, నేను చెప్తే చిన్న వయసు కాబట్టి మీకేమనిపించింది? నాకు అప్పుడేం తెలియదు వాస్తవంగా, అనుభవంగా. చెప్పండి. తర్వాత నేను బడికి వెళ్తూ చదువుకునేవాడిని కదా. చదువుకుంటున్న తర్వాత మేము మా నాన్నగారు వస్తూ పోతున్నాడు, నేను అప్పుడప్పుడు వచ్చిపోతున్నాం. తర్వాత మా అమ్మగారు తర్వాత వచ్చారు. ఆమె వచ్చారు కానీ ఆమె వచ్చింది నమస్కారం కొన్నాళ్ళు అట్లా వచ్చారు. మళ్ళీ అక్కడే ఉన్న తర్వాత మా నాన్నగారు వ్యవసాయం ఉంది, మాకు స్వర్ణంలో వ్యవసాయం ఉంది. మీ వ్యవసాయ కుటుంబం? వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం ఉంటే మా నాన్నగారు మిరప తోట పొగాకు వేస్తే నేను పిల్లవాడిని కాబట్టి చిన్న ఫోటో ఒకటి తీసుకెళ్ళి మా చేలో జమ్మి చెట్టు ఒకటి ఉండేది. ఆ జమ్మి చెట్టుకి ఆ ఫోటో కట్టి వెళ్తుంటే కూలీలంతా ఈ అమ్మగారి ఫోటో తీసుకొచ్చి కట్టాడు, ఈ చేను బ్రహ్మాండంగా అది ఇది అని చెప్పి అనేవాళ్ళు. చేను బ్రహ్మాండంగా పండిద్ది అనేవాళ్ళు. అని కానీ వాస్తవంగా ఆ సంవత్సరం బాగా పండింది, అందరి మీద ఎక్కువ పండింది. మిరపకాయ వేస్తే మిరపకాయ అందరి మీద ఎకరాక ఉప్పు ఎక్స్ట్రా అయింది. పొగాకు అట్లా అయింది. మార్కెట్లో మంచి అందరి మీద మార్కెట్ పెంచారు. ఓహో. మార్కెట్లో కూడా గిరాకీగానే అమ్మింది. ఓహో. అట్లా నేను అప్పుడు అక్కడి నుంచే నేను అమ్మ అంటే ఇది. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. రాత్రిపూట అక్కడ మిరపకాయల కళ్ళం దగ్గర పడుకోవడానికి రాత్రిపూట మా నాన్న నేను వెళ్ళేవాళ్ళని. ఒకరోజు ఏం చేశాడు, మా నాన్నగారు అక్కడే ఉండి రేపు ఇంటికి వెళ్ళి అన్నం పట్టరా అన్నాడు. సరే అని చెప్పి నేను ఇంటికి వస్తే వంట కాల. మామూలుగా 5-6 గంటల లోపు అయితే ఒక్కడిని వెళ్ళగలుగుతా. 6 దాటిందంటే చీకటి, పొలం మీద వెళ్ళాలంటే వంటకు భయం. అసలు వాస్తవంగా రాత్రిపూట అంటే 10-11 ఏళ్ళ పిల్లాడంటే భయం, 12 ఏళ్ళు ఉంటాయి. అంతేగా. అలాంటప్పుడు సరే అన్నం తీసుకొని క్యారేజ్ వెళ్తుంటే చీకటి 7 అయింది. ఊరు దాటిన తర్వాత కాసేపు అమ్మనామం చేసుకుంటూ వెళ్ళేవాడిని. వెళితే కొందరు అక్కడ అక్కడ దెయ్యాలు ఉన్నాయి అది ఇది అని అనేవాళ్ళు. మీ పొలానికి ఊరికి ఎంత దూరం ఉంటుంది? 1 కిలోమీటర్ లోపుగా కిలోమీటర్ దాకా ఉంటుంది. మధ్యలో కుంట ఒకటి ఉంటే అక్కడ దెయ్యాలు ఉన్నాయి అవి అని నానుడి. సరే వెళ్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో వెళ్తుంటే నామం చేసుకుంటూ వెళ్తున్నా. అమ్మనామే ఏహోమత. అప్పటికి అమ్మనామం అలవాటైపోయింది. మేము అప్పటికే 4 ఏళ్ళు. అప్పటికి 4 నామం చేసుకుంటూ వెళ్తుంటే నామం ఎక్కడైనా మనసులో ఆగిపోయిందనుకో, గాజులు మలారం, గాజులు మోగినట్టు శబ్దం అవుతుంది. గాజుల శబ్దం అయినప్పుడు కొంచెం జంకు ఏర్పడింది. ఏంటి భయం వేసింది. తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత ఏం లేదు. అట్లా మళ్ళీ నామం చేసుకుంటూ వెళ్తే అప్పుడు అనిపించింది, అమ్మ మన వెనకిడితే ఉంది, నాకు ఎలాంటి భయం లేదు అని. అట్లా వెళ్ళిపోతే ఇంటికి అక్కడ అప్పుడు ఏర్పడింది. అక్కడ వెళ్ళిందా మా నాన్నగారు ఆశ్చర్యపడి, ఏంటంటే ఇప్పుడు చీకట్లో అక్కడే వచ్చామంటారు. నేను ఇట్లా అమ్మ నామం చేస్తూ వచ్చాను, ఇట్లా గాజుల చప్పుడు వినపడుతుంది, వచ్చాను. సరే అని మీరు వెళ్ళగలము. అదే ఫస్ట్ నాకు 12 సంవత్సరాల వయసులో నా అనుభవంలో మొట్టమొదటిది అది నాకు అమ్మను గురించి. అట్లా మా నాన్నగారికి ఆ కళ్ళ కనపడిన దృశ్యం. అక్కడ పోయిన తర్వాత భోజనానికి వెళ్ళి కూర్చుంటే ఇస్తరాకులు పండు మిరగాయల కారం వేసి అమ్మకి అన్నం పెట్టారట మా నాన్నగారికి. ఆయన భోజనం చేస్తుంటే పండు మిరగాయల కారం కనపట్ల, అమ్మ కనపడుతుందంట. ఆ పచ్చడి మొత్తం తినేసండి, తులకలు కూడా వదిలిపెట్టుకున్నా. ఇస్తరాకు కూడా అమ్మలాగానే కనపడుతుందంట. ఆ ఇస్తరాకు కూడా తినేద్దాం అనిపించే అంత ఇదిగా ఉందంట. అంటే అంత అమ్మ యొక్క ఇది స్ఫూర్తి అమ్మ ఆ రకంగా అమ్మ ఇక్కడ ఉందని చెప్పిన భావన ఆయన మనసు కలిగి అది ఆయన చెప్పుకొచ్చేవాడు. అట్లా అమ్మ ఆయనకి అట్లా ఒకరోజు రాత్రిపూట కళ్ళ కనపడి అమ్మని గురించి ఎందుకు ఏదో వచ్చి అమ్మని గురించి చెప్పుకుంటూ ఏడ్చాడట. కళ్ళ ఏడ్చి కళ్ళమని నీళ్లు కారిపోయి తర్వాత ఎందుకు మీరు సడన్గా మెరుకొస్తే వాస్తవంగా కళ్ళమని నీళ్లు కారుతూనే ఉన్నాయి, దుప్పటి పక్క ఇవన్నీ తడిసిపోతున్నాయి. అంటే కళ్ళలో అమ్మ కనపడి అమ్మకు ఏదో చెప్పుకుంటూ ఏడ్చింటిగా కళ వస్తే మెళుకు చూస్తే నిజంగానే కనపడి అట్లా ఆయన అనుభవాలు కొంచెం చెప్పుకొచ్చేవాడు. ఓహో. సరే నాకు అప్పుడు వయసు అక్కడి నుంచి మేము 62 నుంచి జిల్లుముళ్ళోనే ఉండటం ప్రారంభించాను నేను. అంటే మీ నాన్నగారు వ్యవసాయం కూడా వదిలిపెట్టి అక్కడికి వచ్చి అక్కడ జిల్లుముళ్ళు అన్నపూర్ణాలయం బిల్డింగ్లు ఆ పెద్ద బిల్డింగ్లు కట్టేటప్పుడు మేము అంతా అక్కడే ఉన్నాం. మా నాన్నగారు నేను కుటుంబం తర్వాత వచ్చారు. ఓహో. తర్వాత కుటుంబం వచ్చి 1 సంవత్సరం తర్వాత మా తమ్ముడు ఒకడు అక్కడ ఉండేవాడు సుబ్బారావు. వాడు ఆ గేదెల్ని ఆవుల్ని తోలికెళ్ళి పొలం తోలికేసి ఆ ట్రైన్లో మరి ఈతరాకు కానీ ఎట్లా కానీ అతను కాలం చేశాడు. హైమ ఆలయ ప్రవేశం అయిన సంవత్సరం. ఓహో. హైమకి ఆలయ ప్రవేశం చేసిన తర్వాత ఆలయ ప్రవేశం హైమ ఏప్రిల్లో అయిపోయింది. మా వాడు దసరాలకి అంటే సెప్టెంబర్ అక్టోబర్లో 66-67 అక్కడ ఉన్నాం కుటుంబం మొత్తం. మీరు కూడా తరచుగా అక్కడ ఉండే? నేను 62 నుంచి నేను తరచుగా పిల్లవాడిని కాబట్టి చదువు లేదు, చదువు మానిపించాడు.
నేను చదువుకుంటానంటే కాదు కూడా వ్యవసాయం ఉందని మా నాన్నగారు కాదన్నారు. సరే నేను వ్యవసాయం చేస్తూ అట్లనే ఉండి నేను కొన్నాళ్ళు ఇక్కడ తిరుగుతూ అక్కడే ఎక్కువ కాలం చేశాను. ఎన్నెలమూడిలో ఉన్నప్పుడు మీరు మీ నాన్నగారు సర్వీస్ చేసేవారు, మీరు ఆ వయసులో ఏమైనా చేస్తుండేవారు? నేను గేదెల కాడ బాగు చేయడానికి పొలం అందరూ అక్కడ రావూరు నరసింహ గారి కుటుంబం, సాగర్ గారి కుటుంబం, లంకాశరం గారి కుటుంబం వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అందరూ కలిసి అక్కడ అన్నపూర్ణాలయంలో పనులు చేయని, పొలం పనులు చేయని, లేదా ఇసుక ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఇసుక కానీ కాంక్రీట్ కానీ అప్పుడు చేసే కానీ సున్నం కానీ ఏ రకంగా ఆవరణ వాతావరణం ఉండేది, ఏం పనులు చేసేవాళ్ళు అందరూ? అప్పుడు ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు కాంక్రీట్ వేసే పొత్తూరు వెంకటేశ్వర గారు, మరి వరివేలు సుబ్బారెడ్డి గారు నాయకత్వం వీళ్ళంతా పైన. పొత్తూరు వెంకటేశ్వర గారు బొచ్చులు మోసి సిమెంట్ ఆయన కాళ్ళు చేతులు, తంగిరాల రాధా, మరి వీళ్ళంతా అప్పుడు లక్ష్మీ రాజ్యం గారు వీళ్ళందరూ కూడా, నరసింహమూర్తి గారు, సాగర్ గారి కుటుంబం తర్వాత వచ్చారు. అప్పుడు మంగ భరద్వాజ వాళ్ళ మిసెస్, మంగమ్మ గారు అంటే మన భరద్వాజ మిసెస్, వీళ్ళంతా అందరూ ఆ గానికి సున్నం ఆడించటం, గానికి సున్నం ఆడిచ్చే పుళ్ళు పడితే అమ్మ చేతులు, వీళ్ళంతా చేతులు మంటలు పడితే అమ్మ ఆవకాయ ముద్దలు కలిపి నోట్లో పెట్టేది అందరికీ. అందరూ ఆవకాయ ముద్దలు తిని చాలా సంతోషం. అసలు ఎంత ఆనందం అంటే ఆ లైఫ్ని నెమరు వేసుకోవడం కానీ మళ్ళీ వాళ్ళు అనుభవించాలంటే మన వల్ల కాదు. ఆ రోజులో అమ్మ అది పెట్టడం కానీ, అమ్మ దగ్గర ఉండటం కానీ, ఆ అనుభవం నెమరు వేసుకోవాల్సిందే కానీ ఇవాళ అది ప్రాక్టికల్ ఇవాళ మళ్ళీ రావాలంటే రాదు. దేవుడు అంటే ప్రపంచంలో రాముడనో కృష్ణుడనో ఒక గుళ్ళో ఉండే విగ్రహాలని సాంప్రదాయంతో ఉన్న వ్యవస్థలో ఉన్న మనకి, మీకు అమ్మ దేవుడు అనే అనుభవం కేవలం ఆ గాజుల సప్పుడుతోనే అయిందా, ఇంకా రకరకాలైన ఏమైనా చిన్న గాజు సప్పుడే కాదు, గాజు సప్పుడు చేలో పంట మిగులు పంట పండటం కానీ. తర్వాత మా నాయనమ్మ గారు ఆమె కూడా జిల్లముళ్ళని ప్రమోదించారు. ఆవిడ కూడా భక్తురాలు, అమ్మకి లాస్ట్లో భక్తురాలైంది. ఆమె ఆ జిల్లముళ్ళు 2-3 ఆమె మంచంలో వచ్చిన మా నాన్నగారు అక్కడ ఉంటే ఆమెకు సేవ చేయడం కోసం ఆమె తీసుకొచ్చి అక్కడ పెట్టి మన రమణ, సాగర్ గారు అమ్మాయి రమణ, నేను చేస్తూ మా నాన్నగారు వ్యవసాయం చేసేవాడు. మరి ఆమెను కడిచి ఆమె ప్రాణం వదిలేటప్పుడు నేను బాపట్ల వెళ్ళి ఉన్నా ఆ రోజున ఏదో తెద్దామని. ప్రాణం పోయేటప్పుడు అమ్మాని కేకేసిందట. కేకేస్తే అమ్మ స్నానం చేసి చీర కట్టుకుని అమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసిందట. బరబర ఏంటమ్మా పరిగెత్తున్నా అంటే ఎవరు పిలుస్తున్నారు ఆర్తి అని చెప్పి వీటికి వస్తే మా నాయనమ్మ. అట్లా వచ్చిందా. మా నాన్నగారు పొలాలు ఉన్నాడు, కింద పడుకోబెట్టి మా నాన్నగారు వచ్చింది. మరి అప్పుడు అంటే ఆ రోజుల్లో సంస్థ వ్యవసాయం ఉండేది. అవును, ఉండేది సంస్థకి. మీ నాన్నగారు దాన్ని నిర్వహిస్తుండే. అవును. వచ్చి బోడి మీ కొడుకు వచ్చాడులే అని చెప్పని తల మీద ఇట్లా అంటే మా నాన్నగారు కళ్ళు తెరిచి మా నాన్నగారు చూసిందట. అంటే అంతా అయిపోయిన తర్వాత అంటే ఆవిడ దాదాపు చనిపోయిన స్థితిలో మీ నాన్నగారు కొబ్బరింది పొలం నుంచి రాగానే అమ్మ మళ్ళీ లేపి తల మీద తట్టి మీ కొడుకు వచ్చాడు లేచి, కోటి వచ్చాడు చూడంగానే లేచి మళ్ళీ లేచి చూసి లేకటం కాదు, కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఓహో, అది ఆయనకి సాటిస్ఫై, కొంతవరకు తృప్తి. కానీ నాకు ఏదంటే నేను చీరాలు అంతా అయిపోయింది, మనం తీసుకెళ్ళటం జరుగుతుంది. అసలు మా నాయనమ్మ గారిని ఆ శ్మశానానికి ఆ ఊరేగింపుతో అమ్మ రావటం, అమ్మ వెనగిడితే ఆ రోజుల్లో అమ్మ శ్మశానానికి వీళ్ళతో కొంతమందితో వచ్చేది, కొబ్బరికాయలు కొట్టుకుంటే అసలు దేవుడు ఊరేగింపు చేస్తున్నారా అన్నట్టుగా ఉంది కానీ శ్మశానానికి శవాన్ని తీసుకెళ్తున్నట్టు కాదు. ఒక దైవాన్ని ఊరేగింపు చేస్తున్నారా అన్నట్టుగా మరి ఆమె ఊరేగింపు చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకుంటూ పూలదండలు వేసుకుని అమ్మ కూడా ఎద్దల బండి కట్టుకుని అమ్మ బండి మీద ఎక్కి అందరూ నామం చేసుకుంటూ వెళ్ళాం శ్మశానానికి. అమ్మ కూడా వచ్చింది. అక్కడ దహన సంస్కారాలు అయిన తర్వాత డ్రైన్కి వెళ్ళి స్నానాలు చేసి అక్కడ మరి వీళ్ళందరికీ దద్దోజనం పెట్టి అమ్మ దహన సంస్కారాలు మీ నాన్నగారే చేసి అట్లా మా నాన్నగారు దహన సంస్కారాలు నిర్వహించాడు. అయితే మా దాయదులు ఎవరు లేరు, అక్కడ ఉన్నట్టు ఎవరు మోసారే మా నాన్నగారు. మా నాయనమ్మని అంటే రెడ్డి సుబ్బయ్య గారు, రావూరు నరసింహమూర్తి గారు, తంగిరాల సుబ్బారావు గారు, అక్కడ ఉన్నట్టు వాళ్ళు వీళ్ళే దహన సంస్కారం తీసుకెళ్ళి శ్మశానం దహన సంస్కారం చేసి తీసుకొచ్చాం. అట్లా మరి మా తమ్ముడు కూడా అక్కడే, మా తమ్ముడు కూడా కాలకి ఆ డ్రైన్కి వెళ్ళి ఆవులు తోలుకెళ్ళాడు. ఆ కాల వచ్చింది, బాగా వచ్చింది, ఆవు తాగుబడి ఈత రాక కానీ ఎట్లా కానీ దాంట్లో మునిగిపోయాడు. కనీసం 3 రోజులు వెతికిచ్చారు, శవం కూడా దొరకలా. ఇట్లా అమ్మవారి దగ్గర జరిగింది, ఆవిడ కాపాడలేదు అని చెప్పిన బాధ కానీ ఎప్పుడన్నా అనిపించిందా? మా నాన్నగారికి అయితే అట్లా అనిపిస్తుంది. ఇదేంటంటే జగత్తులో ఉన్న పరిణామం కాబట్టి ఇట్లా జరుగుతుంది, దాని గురించి ఆలోచన. మా అమ్మగారు మాత్రం బాధపడి అక్కడి నుంచి మా కుటుంబం అంతా, మా అమ్మగారు మా మిగతా పిల్లలకి అంతా వచ్చేసారు ఇక్కడికి. ఇక అక్కడి నుంచి మా నాన్నగారు మాత్రం అక్కడే ఎక్కువగా, ఎప్పుడన్నా వచ్చిపోతున్న స్వర్ణం వచ్చి ఇట్లా వెళ్ళటమే కానీ మా నాన్నగారు ఎక్కువ. తర్వాత ఆరోగ్యం వచ్చా దెబ్బతిన్న తర్వాత
74లో మళ్ళీ స్వర్ణ చేరాడు అనుకోండి. చిన్నతనంలో మీరు చేసిన సర్వీస్ ఏంటి అక్కడ? పెద్ద అయినాక సరే నేను ఆ రోజులు ఇసుక లారీలకి వీళ్ళతోటి ఇసుక లారీలకి వెళ్ళేవాడిని, గాను సున్నం వేసేవాళ్ళం, వ్యవసాయానికి పొలం పనులకి వెళ్ళేవాళ్ళం. అందరూ సంస్థలు అందరితోటి కలిసి. ఎవరెవరు ఏ పనికి వెళ్ళాలి అనేది ఎవరు నిర్ణయించేవాళ్ళు? అసలు అది లేదు అక్కడ. కుల వ్యవస్థ అనేది అసలు ఎవరు కూడా నీది ఆ కులం ఈ కులం అనుకునేది లేదు. అంతా అన్నయ్య అక్కయ్య అనే ఇదే కానీ వీళ్ళు మేజర్ కులం వీళ్ళు మైనర్ కులం ఇట్లాంటి అసలు ఆ కుల వ్యవస్థ అనేది అక్కడ లేదు. అది ఈ పనులంటే ఎవరికి వాళ్ళే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కాకపోతే అమ్మ ఉండేది వ్యవసాయం ఉందనుకోండి, భాస్కరరావు గారు మా నాన్నగారు అట్లాంటివి చూసుకునేవాళ్ళు. మరి బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ ఇవన్నీ అదరాపు శాశ్వరరావు గారు వాళ్ళు చూసుకునేవాడు. మరి అక్కడ పూజా కార్యక్రమాలకి ప్రింటింగ్ ప్రెస్లు కంటే కొండముది రామకృష్ణ గోపాల్ అనే వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి మిగతా వాళ్ళు సహకరించేవాళ్ళు అంతే, మిగతా సంస్థ మొత్తం సహకరించాలి వీళ్ళందరికీ. అంటే మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆయా సందర్భాలను బట్టి వీళ్ళ బాధ్యత చూస్తుందని సహకరించేవాళ్ళు. బిల్డింగ్స్ లేకుండా ఉన్నప్పుడు అక్కడ అట్లా ఎట్లా ఉండేది అసలు ఆవరణవి? ఈ బిల్డింగ్లు ఉన్నది మొత్తం కూడా మాగాడి పొలం. ఇప్పుడు నవనాగేశ్వరాలయం కట్టిన కాడ అమ్మ ఇల్లు నివసించిన ఇల్లు అక్కడ. అవతల ఇప్పుడు హైమాలయం కట్టిన కాడ చీరాల మందిరం ఉండేది. చీరాల సోదరులు మందిరం వసతి గృహం కోసం కట్టించిన మందిరం పూరిలో ఒక ఇల్లు ఉండేది. అంత తప్పితే మిగతా ఏమీ లేవు. అమ్మ మొదట్లో మేము వెళ్ళినప్పుడు. తర్వాత చీరాల మందిరం యువతల ఒక బారు పాకాయ వేసేవాడు. దానిలో ఒక పాకాలో ముందు ఒక గదిలో చిన్న గదిలో అమ్మ ఉండేది. ముందుగా యువతల గదిలో వంట చేసి భోజనం పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఇంకో పాక వేసారు. అట్లా కుమారస్వామి గారి మందిరం గుంటూరు వాళ్ళది వాళ్ళు ఒకటి నిర్మించారు. తర్వాత అసలు ఫస్ట్లో ఉంది చిన్న చిన్న పాకలు, కొద్ది పాకలు వేసి కొంచెం చిన్న ఇల్లు వేసి దాంట్లో కూడా కొంచెం 2 మంచాలు బట్టి అంత ఇల్లు అమ్మ కూర్చుంది. దానిలోనే స్నానాలు గది, దానిలోనే అమ్మ ఉండేది. దానికి యువతల వెనపక్క ఈ రాజ్యం ప్రభావతక్క వీళ్ళు వంట చేసి భోజనాలు పెట్టేవాళ్ళు. అట్లా చాలా ఇరుకు చిన్న చిన్న అయినా కానీ ఇరుకని కానీ వసతి లేదని కానీ అనుకునే ప్రసక్తి లేదు అక్కడ. ఆ రోజుల్లో జనం ఎంతమంది సుమారుగా వస్తుండేవాళ్ళు? ఆ రోజుల్లో జనం రోజుకు ఒక 50 మంది అట్లా వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరూ కూడా శుభ్రంగా భోజనం 50 మంది, ఒక్కరోజు 100 మంది ఇచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం బ్రహ్మాండంగా భోజనం పెట్టేవాళ్ళు. ఒక పచ్చడి, ఒక చారు, ఒక మజ్జిగ ఏదో ఉంటే ఒక్కరోజు కూర అట్లా అట్లా పెట్టుతుండేవాళ్ళు. అమ్మ పూజ జరుగుతున్నప్పుడు లేదా పండుగల రోజుల్లో ఎట్లా ఉండేది వాతావరణం? ఆ రోజుల్లో పండగ రోజు వచ్చిందంటే మరి ఆ దేవీ నవరాత్రులు వచ్చిందంటే అమ్మ 3 పూట్ల త్రికాల సంధ్యల్లో కూడా పూజలు జరిగాయి. పొద్దున్నే అమ్మకి ఉదయం వచ్చిన భక్తులు అందరూ చేసుకునేవాళ్ళు. మరి అసలు ఒక రోజైతే ఒకసారి అయితే కుంకుమ పూజ చేస్తే ఎన్ని బస్తాల కుంకుమ అమ్మకి బాగా కంఠం పైకి ఇక్కడ దాకా వచ్చి తెత్తున రాసి పడింది. అప్పుడు అనిపించింది ఈ అమ్మ కుంకుమలు అంత కుంకుమ పోసారు, మరి పాదాలు కమిలిపోవా అనిపించేది. కానీ ఏమీ లేదు, అమ్మకి బడలిక అనేది కూడా లేదు. మరి ఎన్ని గంటలు కూర్చుంది? ఒక్కోసారి 5, 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు కూడా కూర్చునేది పూజలో. పూజ చేస్తూనే ఉండే. వచ్చిన వాళ్ళందరూ అప్పట్లో 100,000 కూడా వచ్చినారు. దసరా రోజులు అంటే 1000, 2000 వచ్చేవాళ్ళు. మరి 2000 మంది వరుసను వెళ్ళి డయాస్ మీదకి వెళ్ళి అమ్మకు పాదాలు పూలేసి నమస్కారం చేసుకొని రావాలి. నమస్కారంతో పాటు అమ్మ ఆ రోజుల్లో ప్రసాదం కానీ లేకపోతే తీర్థం అని ఇట్లా స్వయంగా తీర్థం అంతమందికి లేదు, కొద్ది మందికి. ఇది 50 మంది 20 మంది ఉన్నప్పుడు ఇస్తే పెద్ద పూజలు అప్పుడు మాత్రం తీర్థం ప్రసాదం మాత్రం ఇచ్చేది. అరటిపళ్ళు ఇవి ఆ ప్రసాదం ఇచ్చేది. తీర్థం వేయటం అంటే మామూలుగా ఇటుగా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు తీర్థం మాత్రం వేసేది. పెద్ద పూజలు జరుగుతున్నప్పుడు 1000 మంది కూర్చున్నప్పుడు అప్పుడు తీర్థం ఇవ్వడానికి లేదు, కానీ అప్పుడు ప్రసాదం మాత్రం ఇచ్చేది అందరికీ. ఓహో, అట్లా ప్రసాదం అంటే పక్కన రామకృష్ణని తీసి అమ్మ చేతికి తాగిస్తే అది తీసి అమ్మ మన చేతిలో పెట్టి అట్లా. రామకృష్ణ గారు 1962 తర్వాత నుంచి రావటం మొదలెట్టారు. 67, 68 నుంచి ఇంకా ఎక్కువగా అక్కడ ఉంటాం, ఎక్కువ అక్కడే చేసే పరిస్థితి. ఆ మాతృశ్రీ ప్రింటింగ్ ప్రెస్ పెట్టిన తర్వాత రామకృష్ణ గారు అక్కడే ఎక్కువ ఉంటాం. తర్వాత మా నాన్నగారికి 68 నుంచి కొంచెం ఆరోగ్యంగా రీత్యా దెబ్బతిన్నాడు. ఆరోగ్య రీత్యా దెబ్బతి ఆయనకి వైద్యం డాక్టర్ల దగ్గర చీరాల సీతారావు గారని మంగళగిరి సాండి ఇట్లా వైద్యం రూపాయలు డాక్టర్ చూపించుకోవడం, మందులు వాడటం మొదలుపెట్టాడు. నేను మాత్రం అక్కడ ఇక్కడ తిరుగుతునేవాడిని. మా నాన్నగారు కూడా వైద్యం చేయించుకుని మళ్ళీ ఇల్లు కూడా ఇచ్చేవాళ్ళు. 69లో మా నాన్నగారు హైదరాబాద్లో ఎర్రగడ్డ శానిటైర్లను చేర్పించారు. శాశ్వరావన్నయ్య, మన ఉమ్మక్కయ్య వీళ్ళు కలిసి వాళ్ళు చేర్చారు. అంటే సూపరింటెండెంట్ రంగారావు గారని వాళ్ళ అమ్మాయి ఉషాక్కయ్య పట్టుబెట్టి మన శాశ్వరావన్నయ్య వీళ్ళు తీసుకెళ్ళి చేర్చారు. ఒక 1 రోజులు ఉన్నాడు, ఆరోగ్యం పర్వాలేదు అనిపించింది. పెద్ద డాక్టర్ ఆయన వచ్చి ఆపరేషన్ చేస్తామండి మీకు పలానా రోజు చేస్తాము అని చెప్తే, కాదు నేను అమ్మని చూసి రావాలని చెప్పి అమ్మకి
పర్మిషన్ తీసుకొని మళ్ళీ వారం రోజులు వస్తాను వచ్చేసాను. మీ నాన్నగారు అనారోగ్యం ఏమని నిర్ణయించారు ఆ రోజుల్లో డాక్టర్లు? ఆయన టీబీ పేషెంట్ అని. టీబీకి ఆపరేషన్ చేస్తున్నారా? ఒక లెంగ్త్ తీసి ఒక పక్క తీసేస్తాను, టీబీ లంగ్ తీసేస్తాం చేస్తా అన్నారు. పెద్ద డాక్టర్ ఆయన, అమెరికా నుంచి వచ్చాడు. చేస్తానంటే ఈయన వారం రోజులు అమ్మని చూసేస్తాను, నమస్కారం చేసేస్తాను, పర్మిషన్ అసలు ఇవ్వనట్టు పర్మిషన్ ఆయన. కానీ అమ్మ దగ్గర అనేది పర్మిషన్ ఇచ్చాడు. వచ్చి నేను అమ్మ దగ్గర నేను వెళ్ళనని కూర్చున్నాడు. నేను వెళ్ళను అన్నాడు. సరే అప్పుడు అమ్మ ఏం చేసింది, నన్ను పిలిచి వరే నువ్వు హైదరాబాద్ వెళ్ళి మరి ఆయన దగ్గర ఈ సర్టిఫికేట్ తీసుకురమ్మంది. ఇది మన డిశ్చార్జ్ సర్టిఫికేట్లు. అవును. మీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు నాకు 19-20 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులోనే మీరు వెళ్ళి అరే అక్కడికి వెళ్ళి తంగిరాల రాధయ్యని వీళ్ళని తీసుకొని ఉషాని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చా. అసలు సర్టిఫికేట్లు ఇవ్వనన్నారు ఆయన. కానీ ఆ అమ్మ ఇట్లంటే సరే ఇచ్చాడు. ఇచ్చి మందులు వాడుకోమని జాగ్రత్తగా ఉండమంటే అది ఆపరేషన్ చేసి తగ్గిపోతుందని చెప్పాడు ఆయన. మీ వివాహం అక్కడ 60 ఎట్లా జరుగుతుంటే మా నాన్నగారు 69లో నవంబర్ 19 అంటే 69లో నేను స్వర్ణ వచ్చాను ఇంటికి. వచ్చినప్పుడు ఫోన్ చేసింది అమ్మ. ఫోన్ చేసి రారా అంది. ఎందుకు సరే నేను వెళ్ళా. అమ్మ రమ్మనంగానే వెళ్ళాలి, వెళ్ళా. రే రారా నాన్న అంది. వెళ్ళా అమ్మ దగ్గరికి. వెళ్ళి నమస్కారం చేశా. ఏంటమ్మంటే అది ఆ పిల్లని చూడరా, అది అందులోకి మా మిస్సెస్ని తీసుకొని వాళ్ళు వచ్చారు. నండూరు నుంచి వచ్చారు. బాపట్ల వాళ్ళది, అయితే నండూరులో ఉంటున్నారు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మేనమామ గారు వాళ్ళు వచ్చి అమ్మ గదిలో కూర్చున్నారు. నేను కాళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాత కృష్ణయ్య వాళ్ళు అన్నారు, కాళ్ళు కడుకు తల దూకొని వెళ్ళరా అన్నారు. మొహం కడుక్కొని తల దూకొని వెళ్ళు లోపలికి అన్నారు అమ్మ దగ్గర. ఏంటి నాకేం అర్థం కాల. తల దూకొని వెళ్ళి నమస్కారం చేసి ఏంటమ్మా అన్న కూర్చోరా అంది. కూర్చున్నా. అరే ఆ పిల్లని చూడరా అంది. ఏందమ్మా పిల్లని చూసేదన్న. కాదరే ఇట్లా నీకు వివాహం చేయాలి. నాకు వివాహం ఏందమ్మా, ఉన్నాడు అప్పుడు అక్కడ మా నాన్నగారు పక్కనే ఉన్నాడు. నాకు వివాహం ఏందమ్మా, నేను ఏదీ లేదు, ఇంత నాకు 27-21 సంవత్సరం. నేను ఇప్పుడు కనీసం నా కాళ్ళ మీద నేను ఇవ్వలేను. నేను అసలు ఏ పని కూడా చేయలేను వాడిని. నాకు వివాహం ఏందమ్మా నాకే అన్న. సరే తర్వాత లోపల అమ్మ గదిలో తీసుకెళ్ళి అమ్మ అని చెప్పారు. రే నాన్న నీకు వివాహం చేయాలంటున్నాడు. ఆయనకి అనారోగ్యం ఉంది కదా, ఆయన ఏదైనా అయితే ఆయనకి దహన సంస్కారాలు చేయాలంటే నీకు వివాహం అయి ఉండాలి, నీకు లేకపోతే అర్హుడు కాదని చెప్పింది. మరి నాకేం తెలియదు, నీ ఇష్టం ఆయన ఇష్టం, ఇట్లా నీ ఇష్టం ఆయన ఇష్టం, నాకేం తెలియదు అన్న. సరే భద్రాద్రి రామశాస్త్రి గారిని పిలిపించి అప్పుడే ముహూర్తం పెట్టించింది. వాస్తవంగా ఇంటికాడ మా అమ్మగారికి చెప్పలేదు, ఇంకెవరికి మా మేనత్తలు కానీ ఎవరికి, ఇంట్లో మిగతా వాళ్ళకి ఎవరు బంధువులు కానీ ఎవరికి ఏం చెప్పలేదు. మీ నాన్న అమ్మ మీరే అంతే. ముహూర్తం పెట్టించారు. పలానా రోజు నవంబర్ 19 మ్యారేజ్. కార్డులు కొట్టించి నన్ను డిస్ట్రిబ్యూషన్ చేశారు. సార్ వెళ్ళి ఇచ్చి వచ్చాను. ఇంట్లో మా అమ్మగారి తగాదా. సరే ఏదైనా నీ తగాదా నాకు కాదు, మా నాన్నగారు చేసుకోమన్నాడు, అమ్మ చేస్తానంది. ఏదంటే చెప్పింది అమ్మ, ఒక ధ్యేయం ఒకటి చెప్పింది, అదే మనసులో ఉంది నాకు. సరే అని చెప్పి నేను ఒప్పుకున్నాను. పెళ్ళి జరిగింది. పెళ్ళి కూడా ఎట్లా జరిగింది, వాస్తవంగా నేనేం తాళిగట్ల. అమ్మ పక్క నుంచోరంది. నుంచున్నాను. అమ్మ మంగళసూత్రం అందరికీ చూపించింది. ఆమె ముళ్ళేసి నుంచోరంది, పసుపు కుంకుమ వేయించింది నా చేత. అట్లా జరిగింది. అట్లా జరిగింది నాకు వివాహం. తర్వాత యథాప్రకారం జరిగిపోతుంది. నేను అటు స్వర్ణ కన్నా అక్కడే ఉంటూ వచ్చాము. స్వర్ణ కూడా వచ్చిపోతున్నాం. తర్వాత అబ్బాయి పుట్టినారు. మా నాన్నగారికి స్వర్ణోత్సవాలు అయిపోయింది మాకు. అమ్మ స్వర్ణోత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి. 1972 73లో స్వర్ణోత్సవాలు చాలా జరిగింది, చాలా గ్రాండ్గా జరిగినాయి. అప్పుడు నేను అక్కడ చిన్న దుకాణం కూడా పెట్టా. అంటే పెళ్ళి అయింది, ఒక బాధ్యత ఏర్పడింది కదా, దాని మీద దుకాణం లాంటి పెట్టి ఏదో పావలా సంపాదిద్దామనే ఆలోచనలు పెట్టాను. అయిపోయింది. తర్వాత మా నాన్నగారు ఆరోగ్య క్షీణితులు జిల్లుముడి వచ్చి స్వర్ణ వచ్చాడు. ఏంటంటే అనుభవం కానీ మందులు వాడితే ఇక్కడ స్వర్ణలోనే ఉంచుతూ వచ్చాం. నేను కూడా ఆ ఊపిలో స్వర్ణ వచ్చే తర్వాత నువ్వు కూడా స్వర్ణ వెళ్ళరా అని అమ్మ అంటే నాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడి పేరు బ్రహ్మాండం. అంటే ఎవరు చెప్తారు? మా నాన్నగారు అంటే మా కోడేశ్వరరావు అని పెట్టింది అమ్మ. మా అమ్మగారు ఆయన ఉండగా ఆయన పేరు పెట్టేదని కొంచెం గిల్టీగా ఫీల్ అయింది. మీ అమ్మగారు గిల్టీగా ఫీల్ అవుతుంటే వాడు ఉత్త కోడేశ్వరరావు కాదు, బ్రహ్మాండం కోడేశ్వరరావు ఉంది. మేమేంటంటే కోడేశ్వరరావు అని పిలవకుండా బ్రహ్మాండం అని పిలవడం అలవాటు. వాడు ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్లో చేర్చిన తర్వాత బాపట్ల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటే అక్కడ స్కూల్లో చేర్చారు.
వాడు అక్కడ రిజిస్టర్ లేదని బ్రహ్మాండమైన మేము బ్రహ్మాండం వాడు కోటేశ్వరరావు ఎవరు పిలిచారు, అందువల్ల బ్రహ్మాండం పిలిచి వాడు రిజిస్టర్లో కూడా బ్రహ్మాండం అని రాసించుకున్నాడు పేరు. అట్లా వాడి పేరు బ్రహ్మాండం అయిపోయింది అంతే. ఇక అక్కడి నుంచి ఆయన వాడి పేరు రిజిస్టర్లో అట్లా బ్రహ్మాండం అని పడింది. అదే సార్ అన్నీ ఇప్పుడు కంప్లీట్ వాడి పేరు బ్రహ్మాండమే. కోటేశ్వరరావుని పిలిచే అలవాటు లేదు, మొదటి నుంచి లేదు, ఇప్పుడు మాకు అది లేదు. ఎందుకంటే రిజిస్టర్లో కూడా అదే పేరు ఉంది బ్రహ్మాండమే. అట్లా అట్లాగే మీ అబ్బాయి కెరీర్ ఎట్లా ఉంది? మీ పెద్దవాడి కెరీర్ అమ్మ బ్రహ్మాండం అని పెట్టింది, ఇది బాగానే కెరీర్ చాలా చక్కగా నడిచిందా? బాగానే జరుగుతుంది, బాగానే జరిగింది. సరే అది అయిపోయిందని 73 అది అయిపోయిందని మా అబ్బాయిని మా నాన్నగారు జిల్లు ఉండి ఇక ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. మా నాన్నగారు అమ్మని వేడుకుంటున్నాడు కానీ నన్ను మొదలుపెట్టాడు. రే నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను కడతేర్చమని చెప్పమంటాడు. స్వర్ణ నుంచి మీరు నన్ను పోయి నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆయన కడతేర్చమని అమ్మకి నన్ను విన్నతి చేయమంటాడు, విన్నపం చేయమంటాడు. నాకైతే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు నేనా వయసులో చిన్నవాడిని, మా తండ్రిని కడతేర్చమని నేను ఏమని అడుగుతాను, ఎట్లా అడుగుతాను నేను అమ్మని? అమ్మ చెప్పి రమ్మంటాడు ఈయన. నువ్వు పోయి అమ్మని అడుగు, చెప్పమంటాం కాదు, నువ్వు అద్దిస్తే కానీ చేయదని. దానికి ఏంటంటే చెప్పుకోడు, ఉపమానం చెప్పాడు. మా తాతగారికి ఆరోగ్యం బాగాలేకపోతే మా నాన్నగారికి 11 సంవత్సరాల వయసప్పుడు శివాలయంలోకి వెళ్ళి ప్రదర్శన చేసి ఆయనకి కడతీర్చు, ఆయన బాగాలేదు ఆరోగ్యం అని చెప్పి అంటే కడతీర్చాడు. మా అమ్మ కూడా ఆరోగ్యం బాగాలేక నేను జిల్లుముడి తీసుకెళ్ళి పెట్టాను. నేను అమ్మని 2-3 సార్లు వేడుకుంటే కానీ అమ్మ మా అమ్మని గారిని కడతీర్చలేదు. నాకు నేనుగా అడిగితే కడతీర్చదు. నా కుమారుడు నువ్వున్నా కాబట్టి నువ్వు అడిగితే కానీ కడతీర్చదు. ఇది ఆయన చెప్పిన మాట, ఆయన విశ్వాసం అది. నేను సరే వెళుతూ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఏంట్రా అనేది మా ఇట్లాంటి సంగతి అమ్మ, ఆయనకు ఆరోగ్యం ఇవ్వు, లేదు కడతీర్చమని అడుగుతున్నాడమ్మా. నీ కళ్ళమ్మ ఏడుస్తుంటే కళ్ళు ఓదార్చి సరేలేరా అనేది. మళ్ళీ సరే వచ్చి ఇంటికి వచ్చి నాన్న సరేనందమ్మ అని చెప్పాను. అట్లా 2-3 సార్లు తిరిగా, 2-3 ట్రిప్పులు తిరిగా. ఆయన పంపించాడు మిమ్మల్ని? పంపిస్తున్నాడు, నేను పోయేస్తున్నాను. సరేనంటుంది అమ్మ. అట్లా ఒక 20 రోజులు గడిచింది. తర్వాత ఇక రోజు ఫోన్ చేయటం, అక్కడి నుంచి నేను ఫోన్ బుక్ చేసి అమ్మతో మాట్లాడి ఫోన్ బుక్ చేసి అక్కడ కూర్చునేవాడిని. 2 గంటలకు 3 గంటలకు ఫోన్ వచ్చిందా, అప్పుడు ట్రంక్ బుకింగ్ అది. ఇప్పుడు ఇదిగా స్విచ్ నొక్కడం కాదుగా, ట్రంకాలు బుక్ చేసుకోవాలి. సరే కూర్చొని మాట్లాడి సరేనండి అమ్మ, సరేనంటది అని చెప్పదు కదా, ఆమె ఏం చేసి చూపిస్తే. మీకు ఆ రోజుల్లో అమ్మ మీరు ఫోన్లో కూడా మాట్లాడే అమ్మని ఆశీస్సులు కానీ అభ్యర్థం కానీ అందించే అవకాశాన్ని, అదృష్టాన్ని మీకు కలిగించారు. చాలా అదృష్టవంతులు. చెప్పండి. అట్లా నేను అందితే తర్వాత అది అమ్మ నెరవేర్చదురా అనేవాడు. కాదు నాన్న నెరవేరుస్తుంది అని చెప్పాను. సరే ఇక 3 రోజులకి అమ్మ నువ్వు రామ్మంటే వచ్చింది. అమ్మ ఎప్పుడు వచ్చింది? 2 రోజులుగా వచ్చేసింది. రాత్రిపూట 12ంటికి మా ఇంటికి వచ్చారు అమ్మ. అంటే అమ్మ జననం నుంచి బయలుదేరి స్వర్ణ అందరిని రామకృష్ణ అన్నయ్య, నాన్నగారు, వసుంధరకాయ అందరూ వ్యాన్ ఎక్కించుకొని తీసుకొని వచ్చి రాత్రిపూట 12. ఇంట్లో కరెంట్ లేదు, కిరసనాల బిడ్లు. పైగా ఆయన పరిస్థితి చూస్తే బాగలేదని దీనిలో వేరే అమ్మ వస్తుంది అనేటువంటి కనీసం కొబ్బరికాయ కొడదామని అలాంటి ఆలోచన కూడా రాలా నాకు. ఆ హడావుడి బాధలో ఉన్నారు. అంతేగా అదొకటి అమ్మ వచ్చింది. అందరూ హాల్లో కూర్చున్న తర్వాత అందరూ గుడ్డలు బట్టలు పెట్టింది మా అమ్మగారికి మా నాన్నగారికి. రామకృష్ణ అన్నయ్య నాన్నగారు అది హాల్లో కూర్చున్నారు. వీళ్ళందరినీ బయటికి పంపించింది, తలుపేసి నన్ను కూర్చోబెట్టింది. మా నాన్నగారు అడిగింది, ఏంటా నీ కోరిక అంది. నాకు ఏ కోరిక లేదమ్మా, ఇక వాడిదేను నాకు అని నన్ను చూపించి వాడిదేను అన్నాడు. వాడికేం దిగులు లేదు లేదా, వాడు ఎప్పుడు అట్లా అంటే నేను తెల్లటి గుడ్డలు వేసుకుంటాను ఎప్పుడు కూడా. కాస్త ఇస్త్రీ గుడ్డలు ఎప్పుడు పంచి కట్టుకొని కానీ చొక్కా వేసుకొని ఇస్త్రీ గుడ్డలు వేసుకుని తెల్ల గుడ్డలు వేసుకునేవాడిని. వాడికైనా వాడి లైఫ్ అట్లానే ఉంటుంది, తెల్లగా వాడి పడి పని బాగానే ఉంటుంది లేదా అంది. అమ్మ ఆశీస్సులు ఇచ్చిందే నాకు ఈనాటికి. ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి దిగులు లేకుండా నాకు ఇవాళ జరుగుతుంది, నాకు జరగలేదు అనేది ఆలోచనే లేదు. అమ్మ ఇస్తుంది, తింటున్నాను, జరుగుతుంది. నాకే ఆస్తులు సంపాదించాలని ఆలోచన లేదు. నాకు కావాల్సిన అమ్మ ప్రసాదం వేటికి అంత తిరిగి చాలనే కోరిక ఇప్పుడు కూడా నాకు. అంతేగాని నేనేదో సంపాదించాలి, వాళ్ళు అంత లక్షల కోట్లు సంపాదించాలి, నేను సంపాదించలేదు ఆ ఆలోచన నాకు అసలు ఏనాడు ఏ కోశానా లేదు. మీకు ఏ రకమైన కొరత లేకుండా అది అవసరాలు తిరిగిపోతూ మరి అమ్మ మిమ్మల్ని కాపాడుతుంది మీ భావన. ఇవాళ అంతే. ఇవాళ నాకు ఇంట్లో కుటుంబంలో 10,000 రూపాయలు ఖర్చు వచ్చింది అనుకోండి, 10,000 రూపాయలు ఎవరో ఒకరి దగ్గర తీసుకొచ్చి ఖర్చు పెడతా, కానీ ఒక నెలలో దాన్ని ఎట్లా డైవర్ట్ చేసి తీరుస్తా. అట్లా జరిగిపోతుంది. కానీ నాకు ఇవాళ లోటు పడుతున్నాము, బాకీ పడిపోతున్నాము, లేకపోతే తీర్చలేకపోతున్నాము, నాకు ఇది జరగలేదు, ఇది తీరలేదు అనే ఆలోచన ఎప్పుడూ లేదు.
కానీ అమ్మ అది మాత్రం చెప్తే అమ్మ మా నాన్నగారు అడగటం ఆమె వరం ఇవ్వటం ఆ సాటిస్ఫై నాకు ఇప్పటికీ నా జీవితాంతం ఉంటుంది. అయితే అమ్మ తలుపులు వేసినప్పుడు మీ నాన్నగారు ఇది ఒక్కటే చెప్పాడు కానీ ఇంకేం అడగల. అయితే ఒకటి అమ్మ ఇక మన ఇద్దరం రాజీ పడదాం మీ నాన్నగారు అన్నాడు. అమ్మ రాజీ పడదాం అన్నాడు. ఇప్పుడు నాన్నగారికి అర్థం కాల. నాన్నగారు గడికి పుడితే రామకృష్ణ నేను అడిగాడు, ఏంటిరా వీళ్ళిద్దరికి ఎప్పుడైనా గొడవ వచ్చిందా ఏంటి, రాజీ పడదాం అంటున్నాడు. నాన్నగారు అంటే అమ్మ భర్త బ్రహ్మాండ నాగేశ్వరరావు. ఆయన ఈ మాట విని రాజీ పడదాం అనే మాట విని క్లారిఫికేషన్ కోసంగా గొండమూరి రామకృష్ణ గారిని అడిగాడు, ఏంటి ఎప్పుడన్నా ఏదైనా ఇద్దరికి ఏదైనా వచ్చిందని. అదేం కాదు నాన్నగారు, రాజీ పడదామంటే ఈ శరీరాన్ని వదిలిచ్చి నీలో ఐక్యం చేసుకుంటే రాజీ పట్టం అది అడుగుతున్నాడు ఆయన, మనం రాజీ పడదామని అని అప్పుడు రామకృష్ణ విశ్లేషణ ఇచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఇది రాజీ పడదామనే తెలిసి వాళ్ళందరూ కూడా చాలా ఇదయ్యారు, కదిలిపోయినారు. ఆయన అభ్యర్థనని అంటే నన్ను నీలో కలుపుకొని అనే భావన ఆ రకంగా వ్యక్తం చేశారు. ఆయన అట్లా ఆయన తర్వాత ముక్కోటి వెళ్ళి మరుసనాడు కాళం చేశాడు. వచ్చి అమ్మ వచ్చి వెళ్ళింది. తర్వాత మూడో రోజు మా ఇంట్లో గేదె ఒకటి ఎంతుంది, బాధపడుతున్నాడు. నేను గేదె కూడా మాయ వేయకుంటే అక్కడ కూర్చొని ఉన్నాను. ఏరా ఏంటి అది అమ్మేమంటుందంటే, సరేనంద అమ్మ అట్టాన్ని చెబుతుంది, లేరా కాదు నాన్న గేదె మాయ వేయలేదన్న. మరి అది మాయ వేయటం ఇది బావటం రెండు ఒకసారి జరుగుతుందిలేరా అన్నాడు. అంటే గేదె మాయ వేయటం ఈ మాయ పోయి ఆ మాయలో కలుస్తుంది పోతుందిరా అన్నాడు. అది నాకు బాగా గుర్తు. వాస్తవంగా అది గేదె మాయ వేసింది. ఇక్కడ నా అని లేచాడు, పైకి కూర్చున్నాడు, లేచి ప్రాణం వదిలేశాడు. అట్లా ఆయన అమ్మలో తన ప్రాణాన్ని ఐక్యం చేశారు. ధన్యజీవి. ఆయన చాలా అమ్మ సేవ చేసుకున్నవారు. అమ్మ అంటే అత్యంత విశ్వాసం కలవారు. అమ్మ కోసం సరస్వాన్ని ధారపోయాలనే తాపత్రపడ్డవాడు ధన్యజీవి. అంటే మీకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు? నాకు 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మీ నాన్నగారు పోయే నాటికి మీ ఒక్కరి పెళ్ళి అయిందంటే? నా ఒక్కడికే పెళ్లి చేసింది అమ్మ. ఎవరికి పెళ్లి కాదు, అంతా చిన్నవాళ్లే. అంటే ఆడపిల్లలు పెళ్ళికి వచ్చారు. మా నాన్నగారు పోయి వాళ్ళ అక్కయ్య వాళ్ళని అడిగారు. వాళ్ళు ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు. సరే చేసుకుంటామన్నారు, 2 అన్నారు. కానీ ఆయన ఉండగా మా చెల్లెలికి ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి మా చెల్లెలికి చేశాడు. మా పెద్ద చెల్లెలికి పెళ్లి చేశాడు మేనలుడికి ఇచ్చి. 2వ అమ్మాయిని ఇంకో మేనలుడి సరేనని ఒప్పించుకున్నాడు. అది జరిగింది. తర్వాత ఆయన పోయిన తర్వాత 4 నెలలకి మా 2వ చెల్లి కూడా పెళ్లి చేశాను. అట్లా జీవితాలు బాగానే జరుగుతున్నాయి. మీకు తర్వాత ఎంతమంది పిల్లలు? 3 పేర్లు అమ్మాయి పెట్టింది. ఓహో. పెద్దవాడి పేరు బ్రహ్మాండం, అమ్మాయి పేరు హైమ, 3వవాడి పేరు ప్రేమచరణ్. ఓహో. 3కి అక్షరాభ్యాసం అమ్మాయి చేసింది. ఓహో. 3కి ఇద్దరు కేసిగడ్డని అమ్మాయి చేసింది. అన్నప్రాసన అమ్మ అక్షరాభ్యాసం దాకా అయింది. అయితే మా ప్రాప్తం అంతవరకే. మరి వాళ్ళ దాకా అమ్ముండి మరి వాళ్ళ వివాహాలు అన్నీ ఆమె చేతి మీద, అంటే ఇప్పుడుకైనా ఆమె చేతి మీద జరిగి అనుకుంటా, అది వేరు. భౌతికంగా ఇప్పుడు ఆవిడ అనుగ్రహంతో జరిగినాయి అంతే. అప్పుడు భౌతికంగా ఆవిడ ఉంది కాబట్టి ఆవిడ చేతుల మీద అట్లా అని అట్లా భావిస్తాను. అట్లా జరుగుతుంది. అయితే అమ్మ కానీ అప్పటికి ఇప్పటికి చాలా, అప్పుడు ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు నాకు ఎక్కువ అమ్మ అనుభవం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను ఎప్పుడన్నా నాకు ఇంట్లో కానీ మానసికంగా ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఆ పోవమ్మా నీ దగ్గరికి నేను వచ్చేది ఏంటి అని ఏదైనా మనసులో రాను అని అనుకుంటే తక్షణ కనీసం 4-5 రోజులని మళ్ళీ ప్రయాణం జిల్లుముడి తగిలింది. మీకు అమ్మలో ఏ లక్షణం అంటే ఎక్కువగా ఇష్టం? మీ అనుభూతి ఎట్లా ఉంది? నేను అమ్మని మొదట్లో అమ్మగానే అనుకున్నాను. తర్వాత దైవంగా ఎట్లా ఆలోచించానంటే, ఇల్లుముడిలో గాయత్రి నామం చేయించేవాడు. గాయత్రి ఇది ఏ హోమం చేశారు? గాయత్రి యాగాలు కాదు, గాయత్రి మంత్రం చెప్పేవాళ్ళు. మొట్టమొదటి నేను చిన్నపిల్లప్పుడే అన్నపర్తి రామకృష్ణ గారు, అన్నపర్తి కృష్ణ గారు గాయత్రి చెప్పేవాళ్ళు. దాన్ని మన్నం చేయమని తర్వాత గాయత్రి అక్కడ చేయించారు జిల్లుముళ్ళు. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే, నేను వయసు కొంచెం పెరిగిన తర్వాత ఆధ్యాత్మిక కొన్ని పుస్తకాలు చదువుతుంటే అంతా జగత్తంతా కూడా తానే, ఆ సర్వస్వం ఆ అమ్మే అనేటువంటి ఆలోచన నాకు కలుగుతుంది. అలాంటి అనుభూతిలో కూడా నేను అమ్మని చూడగలిగాను. నేను ఈ మధ్య పొన్నూరు నుంచి బస్సు ఎక్కిన తర్వాత కళ్ళు మూసుకొని అట్లా కూర్చొని సాయంకాలం 4 గంటలప్పుడు ఇల్లుముడి దగ్గరకు వచ్చేసరికి మేఘం అంతా కూడా ఒక ఎట్లా వచ్చిందంటే ఒక ఊదా రంగులో మొత్తం మేఘం అంతా ఊదా రంగులో మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఏమీ లేదు, ఆ ఊదా రంగు కనపడుతుంది. దానిలో అమ్మ ఒక బంగారు ఉయ్యాల అమ్మ ఊగుతుంది. కనీసం పల్లకీలో ఉంది, కనీసం బోయలు లేరు,
ఎవరు ఒక కించిత్ ఒక ఏ ప్రాణి కూడా లేదు, ఆమె ఒక్కదే కనపడుతుంది. అంటే మీకు ధ్యాస, మీకు ధ్యానము, అమ్మ యొక్క అనుగ్రహము ఆ రకంగా అట్లా ఆ రకంగా దర్శనం మీకు. అదే దర్శనాన్ని ఇవాళ జస్ట్ ఒక 1 month లోపే అదే దర్శనం బంగారపు ఉయ్యాల, అంటే ఆ ఊదా రంగు లేదు, మొత్తం ఒకే రంగులో ఉంటుంది, మొత్తం నిర్మలంగా ఉంది, ఒక శూన్యం ప్రపంచంలో. దానిలో అమ్మ ఉయ్యాలలో, బంగారపు ఉయ్యాల్లో కిరీటధారిణి అట్లా ఆ బంగారపు ఉయ్యాలు ఊగుతూ ఉంది. అమ్మ అంటే ఈ మనం చూసే భౌతికంగా శరీరంతో కనపడుతున్న బ్రహ్మాండ అనసూయాదేవి గారే ఆమెనే చూశాను. ఓహో, ఏది అమ్మ ఇప్పుడు గుళ్ళో ఉన్నటువంటి విగ్రహం చూడండి, అదే విగ్రహాన్ని అట్లానే కిరీటధారిణి ఆ దీంట్లో ఉయ్యాలు ఊగుతుంటే నేను చూసి ఎంతో ఆనందించాను. మొన్న కూడా అంతే అమ్మ. అయితే ఇప్పటికీ నాకు అమ్మ అప్పుడప్పుడు కల్లో కనిపిస్తుంది. మొన్న ఈ మధ్య ఎందుకో కల్లో కనపడి అమ్మ పాదాలు 2 నా ఒళ్ళో పెడితే ఒక పాదం పట్టుకున్నాను, అసలు చెయ్యి కాలిపోయింది, పట్టుకోలేకపోయాను. ఒక పాదం పట్టుకుంటే నీళ్లు గారుతుంది. ఏంటంటే అది ఎంతేలేరా అంది. అసలు ఎంత వేడంటే మనం నిప్పుల్లో చేయబెట్టినట్టుంది ఆ పాదం. అట్లా అంటే అప్పుడు మీ అమ్మ భౌతికంగా ఉన్నప్పుడు కూడా అమ్మ పాదాలు అప్పుడప్పుడు పట్టుకొని రుద్దుతూ ఉండేవాళ్ళం. అమ్మ దగ్గర అంత ఎట్లా ఉండేది మన తల్లి, అసలు ఎంత స్వతంత్రం అను లేకపోతే ఒక విశ్వాసం అను ఏదన్నా అనుకో, అంత దగ్గర. అంటే అసంతృప్తితో కూడిన భావనలు ఎప్పుడన్నా మీకు కలిగాయా? సందర్భం ఏంటి? అసలు అమ్మ భౌతికంగా ఉన్నప్పుడు అట్లాంటి ఏం జరగల. తర్వాత చెప్తేనే నేను ఒక అసంతృప్తి వచ్చినప్పుడు అమ్మ నీ దగ్గర నేను వచ్చేది ఏంటి అనేటువంటిది అనుకున్నాను అని మనసులో, నేను పైకి అనాల్సిన మనసులో అనుకుంటే 4వ రోజు మళ్ళీ పరిగెత్తాలి, అట్లా జరుగుతూ వచ్చింది. కానీ అమ్మ చెప్తేనే అమ్మని మొదట్లో అమ్మ అనుకున్న తర్వాత మాత్రం నేను శక్తి, ఒక దేవి మాతగాని గుర్తింపు, లలితా మాతగాను, ఒక దుర్గానుగాను, లేకపోతే ఒక గాయత్రి అనుకో, లేదా ఏదైనా ఆదిశక్తి ఆమె, మూలం అంతా ఆమె. చనువుతో కూడిన ఈ అమ్మకి మీరు చెబుతున్న ఈ దైవీ శక్తి అనే ఈ భావంతో కూడిన అమ్మకి ఈ రెండింటి భావనల మధ్య మీకు తేడా ఏమన్నా ఎప్పుడన్నా అనిపిస్తుండేదా? తేడా అంటే అమ్మ భౌతికంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం తల్లి దగ్గర పసిపిల్లకాయలు ఎట్లా ఆడుకుంటామో, తల్లి ఒళ్ళో కూర్చొని ఆడుకున్నటువంటి ఆ భావన అప్పుడు ఉంది. ఇప్పుడు ఏంటంటే అమ్మ ఒక శక్తిగా అవతరించి ఆ గుళ్ళో అక్కడ కూర్చుంది కాబట్టి ఇప్పుడు శక్తిగానే ఆరాధిస్తూ, అప్పుడు అంత క్లారిఫై చేయడానికి అంత అనుభవం లేదు నాకు. చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర పెరిగాం అంతే. పెరిగారు. అమ్మకి ఎప్పుడన్నా కోపం రావడాన్ని మీరు చూసారా? అసలు సందర్భం ఏంటి? నా దగ్గర ఎప్పుడు అమ్మ కోపం వచ్చి నేను అంతకుముందు స్మోక్ చేసేవాడిని. ఒకసారి పిలిచి గుడ్లు కూర్చోరే నువ్వు మానేయిరా అంది. సరేరమ్మా అన్న. మళ్ళీ తర్వాత పిలిచి మానేయిరా అంది. మానలా నేను. తర్వాత అందువరే నేను ఇక్కడ ఈ బీరోలో సిగరెట్ టిన్ పెట్టి రోజు నా దర్శనంకి వచ్చినప్పుడల్లా పెట్టి పట్టుకెళ్ళరా అంది. అంటే అట్లానా మానేయగలుగుతాను, మానేయలా. తర్వాత 80లో ఆరోగ్యం దెబ్బతింది నాకు. ఒంట్లో 180 బ్లడ్ పడి దాని మీద మంగళగిరి శానిటైర్లో చేర్చారు. సరే చీరాల్లో చెప్తే నేను చీరాల నుంచి వాళ్ళు కారులో తీసుకెళ్తుంటే అమ్మ దగ్గరికి వెళ్దాం, ప్రెస్ దగ్గరికి వెళ్ళి అమ్మకి నమస్కారం చెప్పి వెళ్దాం, ప్రెస్ దగ్గరికి వెళ్ళాం. అమ్మ అంతకుముందు రోజే అమ్మకు ఆరోగ్యం బాలేక హైదరాబాద్ తీసుకెళ్ళారు. నేను హాస్పిటల్లోని 13వ రోజు తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత నేను ఒక 1 నెల రోజులు ఆగిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే అమ్మ నవ్వుతూ ఇప్పుడు తెగ్గు కుదిరిందా అన్నది. ఇంకోటి కూడా నాకు ఆరోగ్యం చేసి హాస్పిటల్కి వెళ్తే అసలు డాక్టర్లు ఇతని ఎందుకు తీసుకొచ్చారా, ఇంకా ఇతని దగ్గర ఏముందని అందరూ పేషెంట్ చూసిన వాళ్ళందరూ కూడా ఇతని దగ్గర ఏముంది, మంచి హెవీ సీరియస్లో ఉన్నాడు కదా, ఇంకెందుకు తీసుకొచ్చారు అన్నటువంటి ఫీల్ అయ్యారట అక్కడ. అంటే వాస్తవంగా నాకు తెలియదు, చెప్పారు. కానీ అమ్మ అనుగ్రహం చేత వాస్తవంగా 13 ఆ డాక్టర్ రాసిన మెడిసిన్స్ ఎవరికి రాయడంట డాక్టర్. ఆ సూపరింటెండెంట్ కూడా అదిరిపోయాడు, ఏంది ఈ అబ్బాయికి ఏంది ఈ మందులు రాస్తున్నాడు ఈ డాక్టర్ గారు నారాయణరావు గారు అని చెప్పి, ఆయన పెద్ద డాక్టర్ ఈ రాస్తున్నాడు ఏంటి అసలు ఏంటని చెప్పి వాళ్ళు స్టన్ అయ్యారు. కానీ ఆ మందులు వాడిన 13 రోజే నేను ఇంటి 10 రోజులు కోలుకోవడం, ఆయన డిశ్చార్జ్ పంపించడం, ఇంటికి వెళ్ళి మందులు వాడుకోయా నీకు 6 నెలలు అసలు ఏదీ లేదు నీకు అన్నాడు. అట్లాగే 6 నెలలు మందులు వాడిన తర్వాత నాకు అట్లాంటిది ఇప్పటి వరకు ఈ 33 సంవత్సరాలు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అప్పుడు అనుకున్నా నాకు ఆరోగ్యం దెబ్బతిని అమ్మకు కూడా నెమ్ము చేసి ఆ నెమ్ముతోటే బాధపడుతూ హాస్పిటల్లో చేరింది. ఇది నెమ్ము రోగం, దీన్ని ఆమె తీసుకొని ఆమె రిసీవ్ చేసుకుంది అని నేను అనుకున్నా. లేకపోతే నేను డాక్టర్ మందుల వల్ల 10 రోజులకు తగ్గడం అంటే అది సంవత్సరాలు పడి మందులు వాడటానికే తగ్గల. 10 రోజులకే నాకు తగ్గిపోయి మళ్ళీ ఆ డిసీజెస్ లేకుండా పోవటం
అప్పుడు అనిపించింది ఇది అమ్మ దీన్ని కూడా అమ్మ రిసీవ్ అప్పుడప్పుడు నేను వినేవాడిని అక్కడ పలానా వాడి జబ్బు రిసీవ్ చేసుకుంది నేను అనుకున్నా నా మనసుకి నేను మనసుకు అనుకున్నది అమ్మ అనుగ్రహంతో అట్లా మీకు తగ్గింది. అట్లా అదే కాదు, అంతకుముందు నాకు పైల్స్ కంప్లైంట్ ఉన్నాయి. ఆ పైల్స్ కంప్లైంట్ ఇన్ని రావిలూరులో చూపించాను, చీరాల్లో చూపించాను, ఎన్ని చోట్ల చూపించినా మందులు వాడుతుంటే అసలు తగ్గట్లా. మందులు వాడినప్పుడు సుఖంగా ఉంటే తర్వాత తగ్గట్లా. చాలా ఇబ్బంది పడితే ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్తే ఏంటి అట్లా ఉన్నావుంది, ఇట్లా కొంచెం పిర్ర పైకి ఎత్తి కూర్చుంటే అమ్మ ఏంటి అట్లా ఉన్నావంటే అమ్మ పైల్స్ కంప్లైంట్ అమ్మ బాగా బాధపడుతుంది. అవేం చేస్తాయిరా నాకు లేవా అన్నది. మరణా నుంచి ఆ ఫైల్స్ అంటే ఏంటో తెలియదు. ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాలు అద్భుతమైన అనుభవం. ఇంతవరకు నాకు అసలు ఆ ఫైల్స్ అంటే లేదు. ఇక మీరేం మందు తీసుకోకుండా మందులు వాడినన్నాళ్ళు ఇబ్బందిగానే ఉంది. మానేసి అమ్మ ఆ మాట అన్న తర్వాత మర్నాడే ఇక దాని గురించి నాకు అసలు ఆ ఫైల్స్ కంప్లైంట్ లేదు. అంటే అమ్మ నన్ను మా నాన్నగారికి ఇచ్చిన మాటను బట్టి ఏదైనా కానీ నన్ను అట్లా సర్వదా కాపాడుతూ. మిమ్మల్ని జన్మనిచ్చిన తల్లి మీకుంది, మీరు ఈవిడ్ని అమ్మ అంటున్నారు, దైవం అని కొలుస్తున్నారు. ఆ అమ్మకి ఈ విసర్జనకి మీరు ఏమన్నా తేడా గమనించారా? మా అమ్మ ఉందంటే తన పిల్లల వరకే పరిమితి. తన పిల్లలకి ఏదో వేళకి ఆకలి అయితే అంత అన్నం పెడుతుంది. ఇంకో ఎదుటివాడికి పెట్టాలంటే ఏదో ఎప్పుడన్నా పెడితే కాస్త పెట్టచ్చు, లేకపోతే కానీ మామూలుగా పెట్టదు సహజంగా ఎవరైనా. అంతవరకే కానీ ఈ అమ్మ అట్లా కాదు కానీ అందరినీ కలిపి పెడుతుంది, అందరికీ ఒకే రకంగా చూస్తుంది. ఇంట్లో ఆ తల్లికి ఇవి జగత్తుగా అమ్మ. ఆమె మా కుటుంబం మా నలుగురు వరకే పరిమితం. ఆ నలుగురు వరకే కుటుంబం. ఆమె పిల్లల సంతానం వరకే ఉంటుంది. ఆ సంతానంలో కూడా అందరికి ఉండాలని కూడా లేదు. కొంతమంది మీద ఉండదు, కొంతమంది అయిష్టం ఉండవచ్చు. అంటే సహజంగా జరుగుతున్నట్టు ఇది. అంతేగాని అందరి మీద ఎవరికైనా సరే తన కుటుంబం వరకే పరిమితంలో ఉంటారు కానీ అందరి మీద పక్క వాళ్ళ మీద ఎవరి మీద ఉండాలంటే ఉండదు కదా. నేను జిల్లెమూడిలో ఉంటూ కూడా అటు శ్రీశైలం, తిరుపతి ఇటన్నీ వెళ్ళి వస్తున్నప్పుడల్లా గుండు కొట్టించుకునేవాడు, ఇంటికి ఇచ్చేవాడిని. ఇప్పుడు వెళ్ళొచ్చి అమ్మ దగ్గర నమస్కారం, ఏరా ఎప్పుడు గుండు కొట్టించుకోవటమేనా అని అడిగేది. నవ్వుతా అనేది నేను నవ్వుతా. మీరు జిల్లాలో వ్యవస్థాపరమైన అనేక పనులు, వ్యవసాయ పనులు, కన్స్ట్రక్షన్ పనులతో పాటు ఇంకేమన్నా చేశారా జిల్లెమూడు సంబంధించినవి? ప్రెస్లో కొన్నాళ్ళు 1 సంవత్సరం పాటు ప్రెస్లో మా అత్రుసి ప్రింటింగ్ ప్రెస్లో నేను, రావురి ప్రసాద్, లక్ష్మీ నరసింహ మన వల్లూరు లక్ష్మీ నరసింహ, మేమందరూ అచ్యుత రామేశ్వరం గారితో పాటు ఉండి అక్కడే ఉండి నరసింహమూర్తి గారు ఆ ప్రెస్లో పనిచేస్తూ అక్కడే వంట వండి తిని అక్కడే ఉండి 1 సంవత్సరం పాటు ఉన్నాను నేను కూడా. మీరు కూడా ఉన్నారు? 1 సంవత్సరం పాటు అక్కడ ప్రెస్లో పనిచేసాను. సరే, ఆ దాంట్లో మీరు కూడా పనిచేశారు. తర్వాత మీరు అమ్మ ఎప్పుడన్నా సందర్భం ఏదైనా సరే దుఃఖించడం చూసారా? నేను హైమ ఆలయ ప్రవేశం చేసినప్పుడు దుఃఖించడం మాత్రం చూశాను. అమ్మ గర్భవాసాన జన్మించిన హైమక్కని శరీరంతో ఉన్నప్పుడు చూసారా? హైమక్క శరీరంతో 1 సంవత్సరం ఏంటి, 67 సంవత్సరాలు 7 సంవత్సరాలు చూశారు. హైమక్కయ్య రూపురేఖలు ఎట్లా ఉండేవి? ఆవిడ మీరు గ్రహించిన ఆవిడ గుణగణాలు, మానసిక పరిస్థితి, ఇతరుల పట్ల ఆవిడకున్న ఆప్యాయతనండి, లేకపోతే ఆవిడ చొరపరించే భావనలు ఎట్లా ఉండేవని మీరు భావిస్తున్నారు? హైమక్క చాలా సున్నితమైన మనసు. అయితే హైమ విగ్రహం చెక్కినా కానీ అంత ఇది నాకేం స్ఫురించలేదు. కానీ విగ్రహం కావచ్చు. అంత ఇదేంటే మీ ఉద్దేశం? హైమ స్ఫటంగా అంటే వచ్చేసి కానీ ముఖంలో వచ్చేసి కానీ ఆ ఫేస్ కట్ కానీ అంటే మీరు ఇప్పుడున్న విగ్రహం కంటే కూడా చాలా ఇది హైమక్కయ్య చాలా సునిశ్చితంగా చాలా అందంగా చాలా బాగుండేది. అసలు హైమ పిలుస్తుంటే ఎక్కడో నూతిలో మాట్లాడి చిన్నగా నాన్న హనుమయ్య అని పిలిచేది. నాన్న హనుమయ్య అని పిలిచేది కానీ అరే ఒరే అని కానీ ఎవరిని కూడా తుంచి పిలవడం కానీ నేను చూడాలి. సమాధి చెంది అక్కడ ఆలయ ప్రతిష్ట జరిగిన తర్వాత మీరు ఎప్పుడన్నా ఆవిడ మొక్కుకున్నారా? ఏదైనా అభిషేకాలు చేశారా? ప్రదక్షిణాలు చేశారా? మీ మొక్కులు ఏమన్నా మీరు మనసులో అనుకున్న తీరిందా? మీ అనుభవం ఏంటి? నేను మొక్కుకోవటం అంటే ప్రదక్షిణాలు చేశాను, పూజ చేసుకున్నాను, అభిషేకం ఇట్లాంటివి చేసుకున్నాను కానీ మొక్కులు లేవు. కానీ మా పెద్దబాయి సంతానం లేదు. మా కోడల చేత మాత్రం ఒక 11 రోజులు అక్కడే ఉండి పొద్దుపూట మహారుద్రాభిషేకాలు రోజు హిమాలయాల అభిషేకాలు చేసుకుంటూ పూజ చేసుకుని 11 రోజులు అక్కడ ఎట్టి పెట్టాను. తర్వాత అమ్మాయికి సంతానం వచ్చింది. మగ పిల్లవాడు కలిగాడు. ఆ అబ్బాయికి జయదేవ్ హనుమానంద్ పేరు పెట్టాం. అబ్బాయి పుట్టినరోజుకి జిల్లెమూడి అన్న సందర్భం ఇవ్వటం కానీ వాడికి మన అక్షరాభ్యాసం కూడా అక్కడే చేయించాను. అంటే మీ అనుభవంలో మీ కోడలు గారికి సంతాన ప్రాప్తి కోసంగా అక్కడ అభిషేకాలు
ప్రదక్షిణాలు 11 రోజులు చేస్తేనే ఫలితం వచ్చిందని చెబుతున్నారు. అమ్మ భర్త బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, నాన్నగారని పిలుస్తాం. అవును. ఆయన్ని మీరు బహుశా చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన తప్పనిసరిగా చూసుంటారు, ఆయనతో చాలా సన్నిహితంగా వెలుగుంటారు. ఆయన ఏ రకంగా ఉండేవారు? ఆయన నాన్నగారు ఆడంబరం ఏం లేదు, ఎప్పుడు నిడాడంబరంగా మామూలుగా ఉతికిన బట్టలు, దోవతి, చొక్కా, చాలా ఇదిగా అందరితో చాలా చనువుగా కలిసి మాట్లాడేవాడు. చాలా అందరిని కూడా చాలా ప్రతివాడిని కూడా చాలా చక్కగా పలకరించి భోంచేశారని అడగటం కానీ ఇట్లాంటివి జరుగుతాయండి. అమ్మకంటూ ఒక ఫిలాసఫీ ఉందని మీరు నమ్ముతారా? ఉంటే ఆ ఫిలాసఫీ ఏమిటని మీ భావన? అమ్మకి ఫిలాసఫీ అంటే అమ్మకి జగత్తును ప్రేమించడమే ఫిలాసఫీ. ప్రతి వాళ్ళని ప్రేమించడే తత్వమే కానీ ద్వేషించే తత్వం కానీ ఇట్లాంటివి లేవు. ప్రతివాడిని ప్రతి జీవిని ప్రతిదాన్ని ప్రేమించే తత్వం అమ్మలో ఉంది, అదే ఫిలాసఫీ. అంతేగాని అమ్మ ఎవరి పట్ల విపక్ష కానీ ఎవరిని ద్వేషించడం కానీ ఇట్లాంటి అమ్మ దగ్గర లేదు అసలు. అమ్మ ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళని చాలా, ఒక మనుషులనే కాదు, జంతువులనే కాదు, పక్షులనే కాదు, ఏదైనా సరే అమ్మ ప్రతిదాన్ని ప్రేమిస్తుంది. అంటే ఇది మీరు భాగవతం మీరు చదివారన్నారు, దానిలో కూడా ఆ దేవత కూడా ప్రతివాడిని ప్రేమించడమే కానీ ద్వేషించే తత్వం అక్కడలో కూడా లేదు. అందులో కూడా సామాన్య మానవులు ఆచరణ సాధ్యాలుగా అమ్మ వాక్యాలు ఉన్నాయా? అసలు ఎక్కువగా చాలామంది ఆచరించేవి అందులో ఉన్నాయి. ఇప్పుడు నీకున్నది తృప్తిగా తిను, ఇతరులకి ఇంత ఆధారంగా పెట్టింది. వాస్తవంగా ఏంటంటే ఎవరు చెప్పినా కూడా నువ్వు అయ్యా నీకున్న దాంట్లో నువ్వు తిను, ఎవరిని ఉంటే వాడికి అంత పెట్టు అనేటువంటిది సహజమైనటువంటి పదం అది. అదే అమ్మ కూడా ఆచరించమని చెబుతుంది. అట్లానే ఇవన్నీ కూడా సాధారణంగా మామూలుగా ఉన్నటువంటి భిన్నంగా ఏమి లేవు. అమ్మ సందేశం అది. మీ పెద్దబ్బాయి ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఆయన సాఫ్ట్వేర్లో చేస్తున్నారు ఉద్యోగం. ఎక్కడున్నారు ఆయన? చేయటం బెంగళూరు అయితే ఇప్పుడు ప్రస్తుతం లండన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు పెద్దగా చదువుకొని మీరు అక్కడి నుంచి బయటికి రావటంతో పాటు మీరు అన్నట్టుగా ఇంతకుముందు అన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను, చదువుకోవటం, అవకాశాలు రావటం, పిల్లలు కూడా మీ కళ్ళ ముందు మీకంటే పిల్లలు బాగా చదువుకుని స్థిరపడటం అనేది మీకు ఆనందకరమే కదా. మిమ్మల్ని ఈ రకంగా ఆనందపరంగా ఉంచడం కోసంగా ఒకప్పుడు అనిపిస్తుంది, నువ్వు బయటికి వెళ్ళి నీ సంసారాన్ని నువ్వు పోషించుకో, నీ శక్తిపరంగా నువ్వు సంపాదించి వాళ్ళని పోషించనేటువంటి దానికోసమే పంపించిందా, ఏదంటే అక్కడుంటే నేను సంస్థ మీద ఆధారపడాలి, నువ్వు బయటికి వెళ్ళి నీ స్వశక్తిగా సంపాదించి నువ్వు వాళ్ళని పోషించు అనే దీనికోసం, అప్పుడే నీకు జీవితం అంటే ఏందో తెలుస్తుంది అనేది దీనికోసం పంపించిందా అనేది ఒక్కోసారి అనిపిస్తుంది. మీ జీవితం ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ యందు భక్తి ప్రపత్తితో, అమ్మ ప్రేమతో గడిచిపోయింది చాలా. అయినా ఒక ప్రశ్న, మీ జీవితం మీద అమ్మ ప్రభావం ఎంత ఉందని భావిస్తున్నారు? నేను జిల్లమూడి రావడంలో సత్సంగం కానీ ఏదో సత్సంగంలో పాల్గొన్నట్టుగా ఒక సాంప్రదాయమైనటువంటి సంబంధాలు ఏర్పడ్డాయి. అదే నేను జిల్లమూడి అమ్మ అంటే తెలియక జిల్లమూడి రాకపోతే జనరల్గా మామూలుగా ఫార్మాలిటీగా ఏదో ఓ పల్లెటూరులో నాటు రైతులు ఉన్నట్టుగా అంటే నాకు ఈ ఆధ్యాత్మిక చింతన ఇంతగా అబ్బేది కాదు. ఏంటంటే నేను ఇంత ఉండేది కాదు. ఈ దైవం ఏదో ఫార్మాలిటీగా అందరూ గుళ్ళోకి వెళ్ళి నేను కూడా గుళ్ళోకి పండగప్పుడు వెళ్ళేవాడిని లేదా వచ్చి, కానీ ఇంత ఆధ్యాత్మిక ఇంత లోతుగా అమ్మ అంటే ఏంటి, అమ్మ యొక్క ఫిలాసఫీ ఏంటి, లేదా ఆధ్యాత్మిక ఇంత థీరీ కానీ ఏది కానీ నాకు అంత అలవాడేది కాదేమో. నేను ఇట్లా అమ్మ దగ్గర రావడం నేను ఎంతో సంపాదించుకున్నాను అనుకుంటాను. అంటే సంపాదన అంటే జనరల్గా ఇవాళ ఏంటంటే డబ్బు సంపాదన అదే, కానీ ఆధ్యాత్మికమైనటువంటి సంపాదన సంపాదించుకోవడం అనేది మనిషికి కావాల్సింది. ఆ సంపాదన నేను కొద్దిగా గొప్ప సంపాదించుకున్నాను అనుకుంటా, కానీ డబ్బు ఇది శాశ్వతమైంది కాదు. డబ్బుని సంపాదించడం, డబ్బుని ప్రతివాడు సంపాదిస్తాడు. అమ్మ దగ్గర మూలంగా మీరు ఏం సంపాదించుకున్నారు చెప్తున్నా. అమ్మ దగ్గరికి వెళ్ళడం ఆధ్యాత్మిక సంపాదనే కానీ డబ్బు సంపాదన. అమ్మ దగ్గరికి వెళ్ళిన వల్ల ఆధ్యాత్మికమైనటువంటి సంపాదన సంపాదించుకున్నాం. అమ్మతో ఎప్పుడైనా మీరు ప్రయాణాలు చేశారా? నేను అమ్మతోటి వెళ్ళాను, వెస్ట్ గోదావరి, తణుకు వెళ్ళాను, ఈ మందరు, ఈ నిడదవోలు, ఇట్లా కొన్ని ఊళ్ళకి మాత్రం వెళ్ళాను కొద్దిగా. మీరు ఎప్పుడున్నా ఏ ఆట అయినా అమ్మతో ఆడారా? ఆడితే ఏ ఆట? అమ్మతో ఆడటం అంటే ఇప్పుడు చిన్నపిల్లప్పుడు అమ్మకి అందరికీ కండవాళ్ళు గోచులు పెట్టి పంచల్లాగా కట్టించి పంగనామాలు పెట్టి కృష్ణాష్టమి వచ్చిందంటే అమ్మని ఉయ్యాల బలం ఉడకబెట్టి కిరీటం పెట్టి చుట్టూ రాఘవయ్య గారు, రాధాన్నయ్య, వేర్ల రాఘవన్నయ్య గారు, రాధాన్నయ్య, పిల్లకాయలు అక్కడ ఉన్న సంవత్సరాలు అందరం కూడా అమ్మ చుట్టూ చూస్తూ భజన చేస్తూ అమ్మ అందరికీ వెన్న తీసి మూతికి రాయటం, పెట్టడం, నోట్లో పెట్టడం, ఇలాంటి ఆటలు. అట్లా తెచ్చిందంటే ఉయ్యాలేసి అమ్మని ఊపటం, అట్లా అట్లా ఆయా సందర్భాల్లో
ఆ పండగల్లో ఆ కృష్ణాష్టమి రోజు అమ్మ కృష్ణుడుగా మీ అందరూ గోపికలుగా వీళ్ళందరూ తలగొడ్లు చుట్టి మీ అందరూ అమ్మతో చాలా ఆడుకున్నారు, అమ్మని అర్చించారు, ఆనందం పొందారు. చాలా అదృష్టవంతులు. చాలా బాగుంది మీరు చెప్పినది. తర్వాత మీకు ఈ అమ్మ యొక్క సంస్థలు విశ్వజననీ పరిషత్ అనండి, సభ్యత్వం ఉన్నా లేకపోయినా ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం ఏదన్నా ఉందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత? ఇప్పుడు కూడా ఏదైనా భాగస్వామ్యం అంటే ఏంటంటే ఆ కార్యక్రమాల్లో మీరు ఏదైనా పాల్గొంటూ ఉన్నారా? ఇటు ఆర్థికంగా కానీ సేవాపరంగా కానీ? సేవాపరంగా అంటే నేను ఇప్పుడు ఈ చెప్తున్న ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు వెళ్తుండేవాడిని. నేను ఇక్కడ వ్యాపార నిమిత్తంగా ఇక్కడ ఉంటుంది జాంటపేటలో ఉండటంలో వెళ్ళి వస్తున్నాను. అంతవరకే ఆర్థికంగా అంటావా అది ఆమె దయ. ఏదో నా మనసులో అమ్మ ప్రేరణ కలిగితే తీసుకెళ్ళి 10 రూపాయలు ఉండి ఇవ్వటం లేదా సంస్థలు ఇవ్వటం అంతే తప్పితే నేను ఇదిగో ఇది ఇస్తున్నాను నాదేది కాదు. ఇది ఇవ్వటం అనేది కూడా అది కాదు. అది అమ్మ ప్రేరణ. అమ్మ నాకు కల్పించాలి, అమ్మ నాకు ఇవ్వాలి. అంటే ఒక అమ్మ సంస్థే కాదు, ఎవరికైనా నేను అదే అనుకుంటా. ఎవరైనా ఒక దేవాలయం ఎక్కడైనా ఉత్సవం జరుగుతుందంటే సందాకు వస్తారు. నాదేం కాదు, ఆ దైవ సంకల్పం కలిగితే నీ ఇవ్వటం, అంతేగాని నాదేం లేదు. నేను కాదు, నేను నిమిత్త మాత్రుడిని. ఇంకా మీరు ఏదన్నా అమ్మని గురించి చెప్పాల్సిన మీ అనుభూతులు కానీ అనుభవాలు కానీ ఉంటే తెలియపరచండి. అమ్మని గురించి నేను చెప్తే అమ్మ చాలా ఎక్కడికి వెళ్ళినా అమ్మ నాకు, నేను మరి అమ్మనిగా పూజిస్తున్నాము. ఇప్పుడు నేను అమ్మని దైవంగా భావించి దైవంగా పూజ చేస్తుంటే నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు కుంకుమార్చన చేస్తుంటాం లలితపారాయణ. అప్పుడు భవానీ మాత నాకు అమ్మ అక్కడ బ్రహ్మరాంబలో అమ్మ కనపడుతుంది. చూసి అమ్మని దర్శనం చేసుకున్నా. శ్రీశైల బ్రహ్మాంబలో అమ్మని దర్శనం అది కుంకుమ పూజ చేస్తూ చూస్తే జిల్లాలో 3 అమ్మ రూపం కనపడి ఏంటమ్మా నువ్వు ఇక్కడ నాకు దర్శనం అనుకునేంతలోనే మళ్ళీ మారిపోయింది. అంత ఒక 5 సెకండ్స్. అట్లానే కాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ నిజంగా భ్రమరాంబలో కనుక ఇంకా జ్ఞానప్రసూనాంబలో ఇంకా ఎక్కువ చూసి అమ్మని ఎక్కువసేపు చూసేవారు తొలగిలేదు. అట్లా వెనకాల నుంచున్నాను. అట్లా చూసి అందరు దర్శనం చేసుకుని వెళ్తున్నా. నేను ఒక్కడిని అట్లా మెట్ల మీద నుంచి వెనక నుంచున్నాను. అసలు నిజంగా ఆ తేజస్సు నిజంగా చాలా అద్భుతంగా కనపడుతుంది. ఒక 10-15 సెకండ్లు చూసా అమ్మాయి నమస్కారం చేశా. అట్లా మళ్ళీ కాశీలో అన్నపూర్ణాదేవిని కాశీ వెళ్ళినప్పుడు అక్కడ కూడా అన్నపూర్ణాదేవిని ఒకసారి చూసా. అమ్మో చాలా పవర్ఫుల్. అంటే అప్పుడు అనిపించింది అక్కడ కూడా కాశీ అన్నపూర్ణాదేవిలో కూడా మీరు జిల్లెడమూడి అమ్మని చూసి అప్పుడు అనుకున్నాను, ఎక్కడికి వెళ్ళా నువ్వేనంటమ్మా, సర్వం నువ్వు అయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళా నువ్వు కాక ఇంకేముంటుంది. సర్వం తానే అయినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆమె కనపడేది. అయితే ఏంటంటే మన మనసు దీనికోసం మనం ఏదో యాత్రలు తిరుగుతుంటాము, చూస్తుంటాం. అమ్మ సర్వం తానే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆమె కనిపిస్తుంది. మా విన్నపాన్ని మన్నించి మీ అనుభవాలని మాతో ఇప్పటిదాకా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు అన్నమయ్య గారు. నమస్తే. మాపై మీపై ఈ సృష్టిపై ఆ జగజ్జనని కరుణ సర్వదా వర్షించాలని అమ్మను ప్రార్థిస్తూ నమస్తే. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.